శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎండుమిర్చి ధరలు పతనమయ్యాయి. క్వింటా మిరప మార్కెట్లో 12,000 నుంచి 14,000 వరకు అమ్ముడు పోవాల్సి ఉండగా 7,000 రూపాయలు కూడా దక్కడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు తక్కువ ధరకు అడగటంతో గిట్టుబాటు కావట్లేదంటూ పరిగి మండలానికి చెందిన ఓ రైతు పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మరికొంతమంది వ్యాపారులు అడిగిన ధరకే పంటను తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు నేను మిరప పంట పెట్టినాను. నాకు 50,000 ఖర్చు వచ్చింది. ఇక్కడ హిందూపురం మార్కెట్కి వేసుకొస్తే వాళ్ళు 500కి ఇస్తావా, 800కి ఇస్తావా, ఇట్లా 600కి ఇస్తావా అని అడుగుతున్నారు. వాళ్ళే మాట్లాడుకొని చాలా పశాలు ఉన్నాయి, అట్లున్నాయి ఇట్లున్నాయని వాళ్ళు 800కి ఇస్తావా 600 కానీ ఇస్తావని అడుగుతున్నారు. నాకే రైతుకి ఏమి గిట్టుబాటు అవుతాను లేదు. గిట్టుబాటు లేకుండా నేను వెనక్కి తీసుకొని పోతున్నాను. ఎకరా 10 గుంటలు వేసింటే 72,000 పెట్టుబడి వేసింటే ఈరోజు 35,000 గుర్తింపు లేదు. ఇక్కడ ధర చూస్తే క్వింటాలకు వచ్చి 1100, 1,080 ఈ రేంజ్లో పలుకుతూ ఉన్నాయి. ఇక్కడ లేబర్స్కి కాయలు తీసుకుంటారు, తూకాలు వేసే వాళ్ళు కాయలు తీసుకుంటారు. మాకు ఆటోలు అన్ని ఖర్చు వచ్చి కూడా అంత రైతుందే భరించుకోవాల్సి వచ్చింది. నష్టపోతున్నాం. మేము 2 ఎకరాల మిర్చి పంట వేసింటే 1.5 లక్షల పైన ఖర్చు వచ్చింది మాకు. ఇది కనీసం ధర ఇప్పుడు 7,500 కింటా ఉంది. 7,500 అంటే 10 క్వింటాలు అయినా కానీ 75,000 వస్తుంది. 10 క్వింటాలు కూడా కాదు, ఇప్పుడు కనీసం 30,000-40,000 కూడా వస్తుందో లేదో అని మేము అనుకుంటున్నాం. పెట్టుబడి కూడా రాకపోతే మేము ఎందుకు రైతులు ఉన్నాము. నేను బీటెక్ చేసిన సార్, బీటెక్ అయిపోయి వ్యవసాయ రంగం